వెల్కమ్ బ్యాక్ మాస్టర్స్. రుక్మిణి అనం చదువుతున్నాం కదండి. 402 పేజ్ వరకు చదివాం అనమాట నిన్న. అదొక్కసారి రీకాల్ చేసుకుందామండి బ్యాక్ వెళ్ళి. అదే అంటే అంజలిని కలవాలి. అక్కడికెళ్ళి తన మనసులో ఫారెస్ట్‌లో కలిసిన పేరేంటి, బ్రాహ్మిను అవన్నీ తెలుసుకోవాలి అని అనుకుంటూ ఉంటదనమాట. వాళ్ళ మదరు నీ అడ్వైస్ కావాలి అనంటే హగ్ చేసుకొని, "ఇట్లా వెళ్ళు నువ్వు ఉన్నావు కదా! మాతను తలుచుకో" అని చెప్తదనమాట. సరే అని చెప్పేసి ఎళ్తది. ఫస్ట్ ఎళ్ళినప్పుడు చూసినప్పుడు మాత బిజీగా ఉండి, "అంజలి నేను నీతో పర్సనల్‌గా మాట్లాడాలి" అని చెప్పేసి వస్తదనమాట. అని అంటే ఇయన్నీ చెప్తూ ఉంటది. తనకున్న ఇంట్రెస్ట్, ఒపీనియన్ ఇయన్నీ చెప్తూ ఉంటదనమాట. అప్పుడు తనేం చేస్తదంటే రుక్మిణి సుజాత ఓకే. అంజలి అంటదనమాట. "నీకు తెలుసు కదా! మాత బిజీగా ఉంది. కాపోతే అడుగుతాను. నీకు ఆ పేరు అది కావాలన్నావు కదా!" అని. 2 సార్లు రోజు డాన్స్ నేర్పించడానికి సుమతి అంటూ ఉంటే వస్తూ ఉంటదనమాట సుజాత. వస్తది గానీ అంజలిని చూసింది గానీ గ్రీట్ చేసేసి వెళ్ళిపోతదనమాట ఎమ్మటే. పలకరించేసి ఎళ్ళిపోతదనమాట సుజాతని. ఇంకొకసారి ఓర్చుకోలేక కొంచెం సహనం, పేషెన్స్ ఇయన్నీ కావాలి అని చెప్పి వాళ్ళ మదరు చెప్తది. అంజలి చెప్తదనమాట సుజాతకి. సరే అని జెప్పి రోజు డాన్స్ నేర్పించడానికి వుమెన్స్ క్వార్టర్స్‌కొస్తుంది కదా! అని చెప్పి మళ్ళా ఓసారి కనిపించి నీతో పర్సనల్‌గా మాట్లాడాలని అంటే, సరే మాట్లాడు అని అంటదనమాట. ఏంటి అనంటే చివరికి చెప్తదనమాట. నాకు అతని పేరెవరు అంటే మాత నాకు నువ్వు అడగగానే అడిగాను. మాత చెప్పింది. అతను ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క జన్మ లింక్. ఇట్లా నీకు తెలుసు కదా! ఆ పేరు అది అందుకనే అతను అట్లా కలిసాడు. పూర్వజన్మలో అతనికొక శాపము ఆ ఋషికి. నువ్వు గూడా అన్నావు గదా! ఈ జన్మలో ఉదవు తప్ప నాకింకెవరు వద్దని అన్నావు గదా! అంటే అన్నాను అని చెప్పేసి ఒప్పుకుంటదనమాట. నీకు అతను తప్ప ఇంకేం లేదంటే ఎందుకు పదే పదే అట్లా లింకులున్నాయి గదా! అని చెప్పేసి మనసు కొంచెం చేంజ్ చేసుకొని చూడటానికి చేస్తూ ఉంటది. అందుకని ఆ కండిషన్స్ మాత తెలుసు కదా! ఎన్నో జన్మల నుంచి ఒక్కొక్కళ్ళకి లింక్ మనకి ఆహ్, ఎట్లా ఉన్నది ఇదంతా తెలుసు గదా! నిన్ను సాటిస్ఫై చేయలేను. నువ్వు ఎప్పుడు ఇట్లానే క్వెషన్స్ వదవవు తప్ప నీకెవరు వద్దని అన్నావు కదా! అందుకని చెప్పేసి అంటే నవ్వుతూ చెప్తూ ఉంటదనమాట. ఇది మైండ్‌లో పెట్టుకోవాకు అని చెప్పి అంజలి చెప్తూ ఉంటదనమాట సుజాత అడుగుతూ ఉంటే. అప్పుడు అంజలి అడుగుతది. ఎట్లా ఈ నేమ్ ఎందుకు? అదేంటి అంటే, "నువ్వు నన్ను అదొక్కటే కదా! ఆహ్, అడిగింది మాతని అడగమని. అది అంతా ఒక ఎనకాల నీకు పాస్ట్ లైఫ్ ఒకటున్నది. ఆ పాస్ట్ లైఫ్‌లో మీ ఇద్దరు కలిసారు గాబట్టి" సుందరి అన్నమాట ఇతను. అప్పుడు సుందరి ఏంటంటే గాయత్రి వాళ్ళ మనవడు ని ఇద్దరు పెళ్లి చేసుకొని పిల్లలది పుడతారన్నమాట. పాస్ట్ లైఫ్‌లో. కానీ ఈ లైఫ్‌లో నువ్వు ఉదవు తప్ప ఇంకెవరు వద్దన్నావు కదా! అదే ఎందుకు మైండ్‌లో అంటే నేను సెటిల్ చేయలేకపోతున్నాను. కొంచెం నాకేంటో అదే పని అతని పేరు తెలుసుకున్నా కానీ నాకు బ్రాహ్మణ్‌ని కలిసాను అడవిలో. అది పేరు తెలుసుకున్నా గానీ నాకు బావుంటది. ఫ్రెండ్ అని అంటం ఎందుకు అని అడుగుతూ ఉంటదనమాట సుజాత. అదండి ఇవాల్టిది తెలుసుకున్నాం. I did tell her that. I agreed. Have you votes then no import? They do. I accept that Anjali. But can I not at least have a name for him? I find myself speaking to him throughout the day. Must I keep call him simply friend? అదే. ఆ రోజంతా మాట్లాడాను గానీ ఫ్రెండ్ అనే అనాలా అని చెప్పి అడుగుతుంది. I cannot tell you his current name as that was one of the conditions for the meeting. Precisely so that you would not seek to find him. I asked Mata if I could tell you his name from the past, but she replied, "Why awaken the past? Tell her that the name she will know him by in the future is Satya." అదే. కరెంట్ నేమ్‌తో ఆ కండిషన్స్‌లో ఉన్నప్పుడు మీటింగ్‌లో నువ్వు అడగలేదు కదా! అని కానీ మాతని అడిగాను. మాత పాస్ట్‌లో ఎందుకు? నీకు అతని పేరు పాస్ట్‌లో ఉన్న లైఫ్‌లో పేరెందుకు? ఫ్యూచర్‌లో సత్య అనే పేరుతో ఉంటది. పాస్ట్ గురించి నువ్వెందుకు తెలుసుకుంటున్నావు? ఫ్యూచర్‌లో అతని పేరు సత్య అని చెప్పి చెప్పమంది అంటది. ఓహ్! సత్య ఐ మర్మర్డ్ విత్ ఎఫెక్షన్. ఎ బ్యూటిఫుల్ నేమ్. That is what I will call him. After a pause, I asked, "Did Mata give any indication of the future? How much time?" ఏమో కొంచెం క్వెషన్స్ ఉంటాయి గదా! ఇప్పుడిప్పుడు పోతుంది. మళ్ళా మా ఎనక్కొచ్చేసి క్వెషన్ మైండ్, డౌటెడ్ మైండ్‌లోకొస్తుందనమాట సుజాత. సత్యనా పేరు బావుంది. వినటానికి కొంచెం అందంగా ఉంది. అతన్ని అదే పేరు పెట్టి పిలుస్తానని చెప్పి అని ఆపి, మళ్ళా ఏమన్నా నా గురించి ఆ ఫ్యూచర్ గురించి ఏమన్నా ఇండికేషన్ గాని, ఎంత టైం పడతదని చెప్పిందా అని అడుగుతుందనమాట. అంజలి డిడ్ నాట్ లెట్ మీ ఫినిష్. I have already told you too much, Sujata.
Mata did say that I should tell you this. Don't think in terms of length of time, but think of who you want to be when you meet him next and set your mind on becoming that person. అది అంజలి నన్ను సరిగా మొత్తం మాట్లాడడం ఫినిష్ అయిపోయింది. అంతకన్నా నీకు చాలా చెప్పాను అడిగిన దానికన్నా సుజాత. నీ మైండ్ మాత కూడా ఇదే చెప్పమంది. ఇంకా అంత పొడుగ్గా గాని అంత టైము లేదు నాకు నీతో షేర్ చేసుకొని. నెక్స్ట్ టైమ్ నువ్వు ఎప్పుడన్నా కలిసినప్పుడు అతన్ని అప్పుడు మైండ్ సెట్ చేసుకో ఆ పర్సన్ గురించి. ఎట్లా ఉండాలి? ఎట్లా ఉంటాడు? అని చెప్పేసి చెప్తుందనమాట. హూ ఐ వాంట్ టు బి ఐ రిపీటెడ్. అంజలి వాట్ డస్ షీ మీన్ బై థట్? నేనేమవ్వాలనుకుంటున్నాను అని మళ్ళా తిరిగి అంజలిని అడుగుతుందనమాట. ఏం చెప్పబోతుంది మాత అని అడుగుతుంది. విత్ ఎ స్లైట్ ట్వింకిల్ షీ రిప్లైడ్, "ఐ విల్ లీవ్ యూ దట్ టు యూ టు ఫిగర్ ఔట్. ఇట్ సీమ్స్ టు మీ దట్ వాట్ యూ మస్ట్ గెయిన్ ఫ్రమ్ దిస్ ఎక్స్‌పీరియన్స్ ఈస్ పేషెన్స్. Mata has given you a gift, one that may hold great significance in your future. Reconnection with noble being with whom your spirit is deeply atwined. You are not destined to meet in this life, but because of this own good actions, this boon was given. అది నవ్వుతూ ట్వింకిల్ చేస్తూ చక్కెర గిలింత ఎట్లా పెట్టుకుంటూ చెప్తుందనమాట. నీ అందుకు నువ్వే తెలుసుకోవాలి ఏంటి అది అనేది. నీ యొక్క ఎక్స్పీరియన్స్ గురించి నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే చాలా పేషెన్స్‌గా, ఓర్పుగా ఉండాలి అని చెప్పి చెప్తుందనమాట. మాత నీకు ఒక వరం ఇచ్చింది. అదంతా సిగ్నిఫికెన్స్, ఫ్యూచర్ గురించి కూడా ఎట్లా కనెక్షన్ ఉంటది అతనితో స్పిరిచ్యువల్‌గా నువ్వు ఎట్లా లోతుగా తెలుసుకోవాలి అనేది అనంటే, ఈ ఈ లైఫ్‌లో కాదా మేము కలిసేది ఇది కాదా అంటే, అతనికి మంచి ఈ లైఫ్‌లో, ఈ జీవితంలో ఈ ప్రెజెంట్ లైఫ్‌లో మంచి పనులు చేయటం వల్ల అతనికి ఒక శాపం అనేది ఇవ్వబడింది అంతకుముందు. ఆ శాపం అనేది పోతది అని చెప్పి చెప్తుందనమాట. ఇన్‌స్టెడ్ ఆఫ్ dwelling on what you don't have, dwell on what has been given. The memory of that night will stay with you. And when the time is right, when you have progressed enough on your journey, and when the stars are aligned, then your desire will be fulfilled. Wait patiently and gratefully for that moment. అది. అప్పుడు అతనికి ఇచ్చిన వరం అనేది మంచి పనులు చేయటం వల్ల ఈ లైఫ్‌లో అతనికి ఇచ్చిన వరం అనేది వెళ్ళిపోతది. దాని గురించి పదే పదే ఆలోచించకు. అదే మెమరీ నువ్వు ఆ రోజు అతనితో నైట్ అడవిలో కలిసిన ఆ టైమ్ ఫ్యూచర్ అంతా అతనితో ఉన్నంత టైము కరెక్ట్. అదంతా నీకొక జర్నీ లాగా నక్షత్రాలు ఎట్లా ఒక్కొక్కటి పక్కపక్కన ఉండి అలైన్‌గా చూడటానికి ఎట్లా ఉంటదో అట్లానే అన్నమాట. నీ కోరిక ముందు ముందు తీరపోతుంది. అందుకని నువ్వు చాలా పేషెన్స్‌గా, గ్రేట్‌ఫుల్‌గా ఉండు. ఆ మొమెంట్ కోసం ఎదురు చూస్తూ ఉండు అని చెప్తుంది. విల్ ఇట్ బి ఇన్ దిస్ లైఫ్ టైమ్ అంజలి? మళ్ళా అడుగుతుందనమాట. ఈ ప్రెజెంట్ లైఫ్ టైమ్‌లోనే ఇలాంటివి జరుగుతదా అని అడుగుతుంది. She shook her head. The future is yours to make, Sujata. How many lifetimes it will take will be determined by you, by your own spiritual progress. As Mata has said, love is not clinging but freeing. Transform your desire into pure love. Perhaps that will bring the time of meeting closer. From what Mata has shared with me, I know your friend to be an exceptional being, one well worth waiting for. But you must do your own inner work, Sujata. You have been with Mata long enough to know what that is. With those words, she rose and took her leave. అది తలూపి నీ ఫ్యూచర్ నీ చేతిలోనే ఉన్నది. నువ్వు ఈ జన్మలో ఎలా నువ్వు గుర్తించి ఎలా ముందుకెళ్ళి స్పిరిచ్యువల్‌గా ముందుకెళ్ళి ఎదుగుతావో, అదే విధంగా నువ్వు అంత ఫ్రీ అవుతూ ఉంటావు. నీ కోరికని నువ్వు ప్రేమతత్వంలోకి మార్చుకో. అది దాన్ని బట్టి నీ మీటింగ్ అంత దగ్గరగా లైఫ్‌లో దగ్గరగా నువ్వు అనుకున్నట్టు వస్తది అని చెప్పి చెప్తుందనమాట. మాత ఇదే నాకు చెప్పింది. ఇదంతా ఎక్స్‌ప్రెషనల్. అది నువ్వు వెయిట్ చేయటం కూడా ఉపయోగం ఉంది. వర్త్ అని చెప్పి చెప్తుందనమాట. అది నువ్వు ఎంత లోపల ఆత్మ ఎదుగుదల ఎంత ఎదుగుండి నువ్వు ఇంప్లిమెంటేషన్ సాధ్యపరంగా సాధ్యం చేస్తూ ఉంటావో, ఎంత సాధన చేస్తూ ఉంటావో, అది మాత నీకు అంత త్వరగా దగ్గరికొస్తది. అయ్యే మాటలు గుర్తుంచుకో అని చెప్పేసి, నేనింక వెళ్ళాలి అని చెప్పి చెప్పిందనమాట అంజలి. మాస్టర్స్ ఎవరైనా ఏమన్నా మాట్లాడతారా? As so often in the past, Anjali left me pondering her meaning. I had a name for him, and that was good.
There was no harm in my continual thinking of him. That was also good, but I had to accept that we would not meet again in this life. That was hard. She had told me to be grateful, and I was. She had also told me that I needed to do the necessary inner work, but I didn't yet understand what this meant. అది గతం గురించి వదిలేసేసేయి. ఇంకా నువ్వు దాని మీనింగ్ ఇంకా అంజలి చెప్పిన దానిలో చాలా ఉపయోగకరంగా ఉన్నది నాకు. అతని పేరు గూడా తెలిసింది. మంచిదయింది అతని పేరు తెలుసుకోవటం వల్ల. దాని గురించి ఇంకా ఆలోచించాల్సిన అవసరం లేదు అని చెప్పేసి అనుకోని, ఇంకా ఈ లైఫ్‌లో ఏమో కలవం కదా! ఇంకే ఒకటి కదా! చాలా కష్టంగా ఉంటది. కాకపోతే నేను లోపల చాలా తెలుసుకొని, లోపల ఇన్నర్ వర్క్‌లు బాగా స్పిరిచ్యువల్‌గా ఎదగాలి. ఇంప్లిమెంట్ చేయాలి. అప్పుడే దానికి అర్థం వస్తది. కానీ అంజలి చెప్పిన దానికి ఏంటి అది అనేది ఇన్నర్ వర్క్ ఏది చేయాలి అనేది అది నాకు అర్థం కాలేదు అని అంటుంది. As I continued to dwell on Anjali words, what struck me most was that Sacha has received a boon and had issued that blessing to meet me again. Surely that was no minor matter. When I described my meeting with Anjali to my mother, she focused on Mata's words about who I wanted to be. అది. అంజలి చెప్పిన మాటలు పదే పదే గుర్తు తెచ్చుకుంటూ కంటిన్యూ చేస్తూ వింటూ అనుకుంటే ఎక్కడో ఒక స్ట్రక్ అయ్యాను. ఏంటి అది అనంటే సత్యాకి ఒక శాపం అనేది ఉన్నది. అది పోయి త్వరగా ఈ జన్మలో చేసే మంచితనం వల్ల త్వరగా బ్లెస్సింగ్స్ వచ్చేసి త్వరగా కలుస్తాము మళ్ళా అని చెప్పింది. అది ఒక చిన్న మ్యాటర్ అదేం కాదు. కానీ అంజలి మా అమ్మ గురించి ఇట్లా మా అమ్మ కలిసినప్పుడు దాని మీద మాట చెప్పిన మాటల గురించి కొన్ని చెప్తూ ఉన్నది. ఏంటి అది అని చెప్పేసి అనుకుంటూ ఉందనమాట. After I left Dwarka, I was really at a loss and went through such an inner struggle. She shared with me. The one I turned to was Sitama. అదే ద్వారకా నుంచి వచ్చేసిన తర్వాత కొంచెం లోపల లోపల ఆమె ఏమి లోపల ఏమేమి ఇబ్బందులు ఎదుర్కొన్నది అని ఆమె పంచుకుంటూ ఉందన్నమాట. తర్వాత ద వన్ తర్వాత చూస్తే అది ఏంటి సీతమ్మ టర్న్ చూసి అప్పుడు ఏమేమి జరిగినాయి అన్ని తెలుసుకుంటూ ఉందన్నమాట. నాట్ మాత ఐ ఆస్క్డ్ ఇన్ సర్ప్రైజ్. అగైన్ వి వర్ వాకింగ్ బై ద సీ అండ్ ఐ సడన్లీ స్టాప్ టు టర్న్ టు ఫేస్ హర్. అది ఈ ఆశ్చర్యంగా అడుగుతూ ఉందనమాట. మాత కాదు ఇప్పుడు. అది వాక్ చేసుకుంటూ ఉన్నారు సీ దగ్గర. వాళ్ళ అమ్మ, అతను సడెన్‌గా స్టాప్ చేసి ఒకళ్ళొకళ్ళు చూసుకుంటూ ఉన్నారనమాట. ఇలాంటియన్నీ జరుగుతున్నాయి. ఈస్ దేర్ ఎ డిఫరెన్స్? ఆర్ దేర్ నాట్ వన్ అండ్ ద సేమ్? షీ ఆస్క్డ్ యాస్ షీ పాస్డ్ మొమెంటలీ అండ్ దెన్ కంటిన్యూ వాకింగ్. Sitama displayed an extraordinary amount of courage and endurance, and her example truly helped me. She willingly entered the Demon kingdom alone to endure the hardship there, and then later she went alone to the forest to raise her sons and did not return to live with her beloved Rama in that lifetime. అది ఏం చెప్తుందంటే ఏమన్నా డిఫరెన్స్ ఉన్నదా? అప్పటికి ఇప్పటికి మాత కాదు కదా! అప్పుడు సీతమ్మ టైంలో ఏం జరిగింది అనేది గుర్తు తెచ్చుకుంటుంది. ఒక నిమిషం ఆగి ఇద్దరు నడుస్తూ ఉన్నారు. అమ్మ కూతుర్లు ఇద్దరు నడుస్తుంటే ఆహ్, సి సుజాత వాళ్ళ అమ్మ నడుస్తుంటే అది సీతమ్మ మంచి పనే చేసింది. ఒక ఎక్స్ట్రార్డినరీ తనకి ధైర్యము అన్నీ ఎదుర్కొని నమ్మింది గదా! మంచిగా హెల్ప్ చేసింది గదా! అందరికి. ఎట్లా ఈ రావణాసుడు రాక్షసుల రాజ్యంలోకి ఎంటర్ అవ్వటము, అక్కడ ఎట్లా ఎదుర్కొన్నది, ఆ ఎదుర్కొన్న తర్వాత ఒంటరిగా ఫారెస్ట్‌కొచ్చి వాళ్ళ కొడుకుల్ని పెంచటము, అప్పుడు కూడా మళ్ళా తిరిగెళ్ళి రామ దగ్గరికి లైఫ్ టైమ్ అంతా త్యాగం చేసింది కదా! ఇదంతా వెళ్ళలేదు కదా! అని వాళ్ళ అమ్మ సుజాతకి ఇదంతా చెప్తుందనమాట. Of course, her separation from Sriram was the result of an ancient curse. But the curse has been placed on Narayan and not Narayani. Yes, she took it up on herself to live. It was not he who had to retreat to the forest, but she. She took on that burden so that he would continue with his duties in the kingdom. There are so many examples in her life to the true meaning of life. Sorry. She took on so many burdens out of love for the world, out of the world, but also out of love for Ram. And then in the end, she died prematurely, leaving her children when they were still quite young. Why?
because she had taken on some of Lakshmana's karma when he had been wounded, so that Rama could successfully fulfill his mission. How much she had done, silently, without complaint, without any acknowledgement. Only Sri Ram understand what she had understand, so that he could do the work he had come to do. It was Sita Ma who got me through those difficult years. And when our Rupini finally came to me, I knew that she was aware of this. She was Sita Ma coming to me in her new form. ఇదంతా ఏం చెప్తుందంటే ఎట్లా నా రావణ్ణి రాజ్యంలోకి సీతమ్మ వెళ్ళింది. మళ్ళా ఒంటరిగా వాళ్ళ హస్బెండ్‌ని రామాని వదిలేసి ఎట్లా వాళ్ళ పిల్లల్ని పెంచింది అడవిలో ఇదంతా చెప్తుంది కదా! ఎందుకు మరి వాళ్ళిద్దరూ సెపరేషన్ అయ్యారు. శ్రీరాము ఏమన్నారంటే వాళ్ళకి పూర్వము ఉన్న శాపం వల్ల అని చెప్పి చెప్తున్నాం. సరే అది నారాయణకే కదా! నారాయణికి కాదు కదా! అని చెప్పి అడుగుతుందనమాట ఆ శాపం. అవును. ఆమె మీద తీసుకొని ఇదంతా చేస్తూ అడవిలోకి వెళ్ళటం ఇద్దరు. ఆ బాధ్యతలు, ఆ బర్డెను అవన్నీ ఆమె మీద యేసుకొని కంటిన్యూ చేసుకుంది డ్యూటీస్‌కి రాజ్యంలో. ఇలా కొన్ని కొన్ని ఆమె లైఫ్‌లో కొన్ని కొన్ని నిజంగా ధృవతత్వంగా జరిగిన, ప్రేమతత్వంగా జరిగినయి చాలా ఉన్నది. అలాంటి త్యాగం చేసినయి సీతామాత. అలాంటి కష్టాలు ఆమెగా తీసుకొని అది ప్రేమతత్వంగా, ఛాలెంజ్‌గా తీసుకొని ఈ ప్రపంచంలో చేసింది. ప్రేమతో రామ మీద ఉండటము, తను ఇయన్నీ తీసుకుంది అని చెప్పేసి చెప్తుందనమాట. ఓకే. మరి చివరికి చనిపోయింది కదా! వాళ్ళ పిల్లల్ని చిన్నగా ఉన్నప్పుడే అని అడుగుతుందనమాట మళ్ళా. అడుగుతుంటే ఎందుకు అది అంటే లక్ష్మణ కర్మ వల్ల అప్పుడు అతనికి దెబ్బలు తగిలితే అప్పుడు సక్సెస్‌ఫుల్‌గా ఆ మిషన్ ఫైనల్‌గా రావటం వల్ల ఇదంతా తీసుకుంది. అది కూడా తను సైలెంట్‌గా కంప్లెయింట్ అసలు ఏమి ఇవ్వకండా, ఏ నాలెడ్జ్ ఏది లేకుండా తీసుకుంది. అప్పుడు శ్రీరాము అర్థం చేసుకున్నాడు ఆమెని, ఆమె చేసిన పనికి. సీతామాత గూడా ఇన్ని కష్టాలు, ఇన్నేళ్ళు ఎదుర్కొన్నది అని చెప్పి చెప్తున్నారు. చివరిగా ఆమె ఇప్పుడు రుక్మిణి మాతగా వచ్చింది. ఇప్పుడు ఆమె గురించి నీకు తెలుసు కదా! ఇప్పుడు సీతమ్మ మళ్ళా న్యూ ఫార్మ్‌లో వస్తుంది అని చెప్పి చెప్తుందనమాట. Amma, Mata has displayed the same courage. Only the demands she had battled are not in Lanka, but rather in Dwarka and Hastinapur. I murmured. అదే వాళ్ళ అమ్మ చెప్తూ ఉంటే చెప్తుంది. మాత అదే ఇదితో ఉంటుంది. రాక్షసులని ఎదుర్కొని అది లంకలో ఇక్కడ కాదు కదా! లంకలో కదా! అని చెప్పేసి అంటుంది. ద్వారకాలో గాను, హస్తినాపురంలో కాదు కదా! అని సుజాత అంటుందన్నమాట. వాట్ డు యూ మీన్ మాలిని? షీ లుక్డ్ అట్ మీ క్వెషన్‌లీ పాసింగ్ అగైన్ ఇన్ అవర్ వాక్. ఇద్దరు నడుస్తూ ఉంటే మాలిని ఏమనుకుంటున్నావు నువ్వు? క్వెషన్ ఏస్తున్నావు అని ఆపి వాక్ చేసేవాళ్ళు తిరిగిందన్నమాట. I sat down on the sandy beach, unsure of how much to share, but I wanted to talk openly with my mother. Mata does not have many supporters among the noble families in Dwaraka, except among those who lives she had saved. A shocked expression came over Amma as she sat down beside me. She has stood up so many powerful families here because of the suffering they have caused. But in doing so, she has broken all social norms. There are many who do not appreciate this. They would rather she be a docile wife and stay in the background. But that is not who the concept of Sri Krishna is. I know that she is his dynamic part, breaking down that which is already degraded in our society. I didn't understand this for a long time, but somehow in the forest that night, with my friend Satya, I came to see things in a new light. అది ఇట్లా నడుస్తూ ఉన్నారు గదా! అదేమనుకుంటున్నావు మాలిని నువ్వు అని చెప్పేసి ఆపి సరే అని జెప్పి శాండ్ బీచ్ దగ్గరికెళ్లి కూర్చుందాం అని చెప్పి కూర్చొని ఇద్దరు పంచుకుంటూ ఉన్నారనమాట. తెలిసిన అనుభవాలు మాట్లాడుకుంటూ ఉన్నారు. ఓపెన్‌గా వాళ్ళ అమ్మతో చెప్పాలనిపించిందనమాట. ఏమని మాతకి చాలా మంది సపోర్ట్ చేశారు. ఈ ఫ్యామిలీస్ ద్వారకా వాళ్ళు. ఆమె ఉన్నన్నాళ్ళు ఆమెని కాపాడింది గాబట్టి ద్వారకాలో అని చెప్తే అదొక నాకు షాక్ అయిందమ్మా. అవన్నీ విని పక్కన ఆమె చేసిన దానికి చాలా మంది శక్తిగల కుటుంబాలు కూడా ఉన్నాయి ఇక్కడ. ఇదంతా వాళ్ళు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటుంటే వాళ్ళని సింగిల్ హస్బెండ్స్ వదిలిపెట్టిన, లేపోతే ఏమన్నా హెల్త్ ఇష్యూస్ వచ్చి రోడ్డు మీద వదిలిపెట్టిన వాళ్ళందరిని తీసుకొచ్చి నార్మల్‌గా తీయాల్సిన వాళ్ళందరిని తీసుకొచ్చి వాళ్ళందరిని తీసుకొచ్చింది. ఆమె అంతా చేసింది. చాలా పో
అప్రిషియేట్ చేయాల్సిన పనులు ఇదంతా. అదే కాక ఒక వైఫ్ లాగా ఉండి, ఎనకాలుండి ఇలాంటియన్నీ చేస్తున్నది. అది కూడా ఆమె చేసేది శ్రీకృష్ణ అడగకూడదని ఫస్ట్‌లో అనుకుంది. అవంతా కన్సల్టింగ్ కాదు. ఇదొక డైనమిక్, ఎనర్జిటిక్‌గా ఉండి ఇయన్నీ బ్రేక్ చేసి ఇప్పుడు ఈ సొసైటీ కొరకు ఎంతో పాటుపడుతుంది అని చెప్పి చెప్తుందనమాట. ఇదంతా అర్థమైందమ్మా చానాళ్ళ నుంచి నాకు. కానీ నేను ఒక అడవిలో కలిసిన మా ఫ్రెండ్ సత్య గురించి చూడగానే కొత్త కొత్తయి చాలా లైఫ్‌లో నేర్చుకోవాలి. ముందు ముందు కొత్త కొత్తయి తెచ్చుకోవాలని అది చెప్తుందనమాట. వాళ్ళ అమ్మకి షేర్ చేస్తుంది. We women who were taken in by Mata heard things that others didn't hear, and I came to see her courage in a way that I did not understand before. అంటే మనము ఆడవాళ్ళము. ఇది మాత విన్నది. ఆ! ఆమ వినదేమో అని అనుకుంటున్నాం. ఇలాంటి చేసే పనులన్నీ ఆమెకి వినకపోయినా మనము చాలా తెలివిగా బయటికి పడి అర్థం చేసుకోవాలి ఆమె చేసే పనులకి అని చెప్పి అంటుందన్నమాట. It has always been her way to defy restrictions committed by mother, gazing out at the ocean. Remember the stories I told you of her hellly life in Vurundapa. అది. ఇలాంటి రిస్ట్రిక్షన్స్ ఆ దారి నుంచి బయటకొచ్చేసి వాళ్ళ అమ్మ చెప్తుందనమాట. ఏమని? ఓషన్ వైపు చూస్తూ ఇలాంటి కథలు ఎన్నో చెప్పా గదా! ఎల్లి లైఫ్ వృందావనంలో ఉన్నప్పుడు అని చెప్పి సుజాతకు చెప్తుందనమాట. I continued. I can tell you so many examples of this, but I will share one story that I heard in the women's quarters. Do you remember when Sri Krishna went to Hastinapur with a peace proposal in the effect of ever the war? She nodded. Duryodhana lost his temper then and attempted to imprison Sri Krishna, and Mata spread to Hastinapur in a fury. When I first heard this, I thought that fury was her anger toward Duryodhana for what he had done. But I came to understand that it was not that. Anjali explained to me that Duryodhana actions had been driven by ignorance, but that the great and wise Bhishma had stood by and done nothing to turn events around, and that he had not had the excuse of ignorance. అదే. ఏమని చెప్తుందంటే కంటిన్యూ చేస్తూ, "అమ్మ నీకు ఇలాంటియయితే చాలా కథల గురించి వాళ్ళ అమ్మ నా అంటూ ఉంటే కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. నేను పంచుకుంటాను. నేను వుమెన్స్ క్వార్టర్స్‌లో ఉన్నప్పుడు ఒకటి నాకు గుర్తుకొచ్చింది. శ్రీకృష్ణ హస్తినాపురం వెళ్లి పీస్‌గా శాంతంగా ఉండి ఆ ఎఫెక్ట్ యుద్ధాన్ని ఎదుర్కొనే ముందు వెళ్ళితే తలూపి ఉంది. కరెక్ట్ అక్కడ దుర్యోధన అతను కోపము, టెంపర్ అలా ఉండటం వల్ల శ్రీకృష్ణని జైల్‌లో పెడతానంటే మాత హస్తినాపురం అంతా ఇదయింది. అక్కడ అందరికి తెలిసిపోయింది. ఇట్లా చేస్తాడని అంటే నేను ఫస్ట్ అదే నమ్మాను. కానీ అదంతా ఒక కోపం వల్ల దుర్యోధన చేసిన పని. అది అర్థం చేసుకొని అర్థం చేసుకున్నాను అని చెప్పి అంజలి నాకు తర్వాత చెప్పింది. దుర్యోధన పని యాక్షన్ ఏంటి అంటే ఏమనుకున్నాడు అనంటే అతను ఉన్న ఇగ్నోరెన్స్ ఇది గొప్ప అప్పుడు భీష్మ వచ్చి ముందు నుంచొని ఇలాంటి ఈవెంట్స్ అన్నీ కొంచెం ముందుకు వెనక్కి అట్లా మార్చాడు. ఇదంతా ఎక్స్‌క్యూజ్ చేయటానికి అని చెప్పి చెప్తుందనమాట. Srikrishna brought Mata back to Dwaraka, but without telling him. She secretly returned to Hastinapur and stood before the great Bhishma, chiding him for his silence when he stood by as Duryodhana's brother attempted to disrobe Draupadi. Silence when the Pandavas were banished because of game of dice. Silence when they returned and were not given their share of the kingdom. And silence when war approached. She told him the failure to speak out forcefully and to actively oppose adharma contributes to the spread of injustice and wrong action in the world and harms the well being of all. Never more will silence or inaction excuse one of క్యూపబిలిటీ. అది శ్రీకృష్ణ మాతని ద్వారకకి మళ్ళా తీసుకొచ్చినప్పుడు ఏం చెప్పకుండా సీక్రెట్‌గా మళ్ళా హస్తినాపుర్‌కెళ్ళి అక్కడ గొప్ప భీష్మాని కలిసి అతను సైలెన్స్‌గా ఉండడం ఏంటి ఇయన్నీ అతని ఎందుకు ఇట్లా దుర్యోధనుడు మీ బ్రదరు ఇట్లా ద్రౌపదిని ఇట్లా అన్నీ చేస్తున్నారు. పాండవాస్ ఎప్పుడైతే ఓడిపోయారు ఈ జో జోడమా అది ఇదంతా గుర్తు తెచ్చుకుంటూ ఆ రాజ్యం కొరకే గదా! ఇదంతా. ఎందుకు సైలెంట్‌గా అట్లా చేసుకోవచ్చు కదా! యుద్ధం ఎందుకు పెట్టుకుంటున్నారు ఇదంతా అని చెప్పేసి అడిగింది. అప్పుడు చెప్పింది ఏమని? అతను ఫోర్స్‌ఫుల్‌గా మాట్లాడలేకపోయారు. ఈ పర్పస్ ఏంటి? అధర్మ వల్ల ఇలాంటియన్నీ ఎదుర్కోవాల్సొస్తుంది. తప్పుడు పనులు చేస్తున్నారు. ప్రపంచంలో అలాంటివి లేకుండా యుద్ధం అనేది జరిగి అప్పుడు శ్రీకృష్ణ, అర్జునుడు, పాండవాస్‌కి వీళ్ళందరూ
ఇది చేస్తూ మళ్ళా భీష్ముడు కూడా తెలుసుకున్నాడు. ఎందుకు నువ్వు భీష్మ నువ్వు దుర్యోధనుడు ఇటువైపు అందరూ తప్పు చేస్తున్నా గాని నువ్వు ఎందుకు ఇది చేయలేదు అని చెప్పేసంటే భీష్ముడు అంటాడనమాట. అందుకనే ఇప్పుడు హంప సైన్ మీద పడుకున్నప్పుడు ఐ థింక్ జనవరిలో మనకి ఉత్తరాయణంలో పడుకుంటాడు. దక్షిణాయనంలో పడుకుంటాడు. ఉత్తరాయణం వచ్చేదాకా మొన్నే భీష్మ ఏకాదశి కూడా అయిపోయింది కదా! ఆ పడుకున్నప్పుడు నా రక్తం అంతా కారిపోయింది. ఇప్పుడు తెలుసుకున్నాను నా తప్పులు రియలైజ్ అయ్యాను అని భీష్మ అంటాడనమాట. అందుకని నేను అక్కడ తప్పుడు మాట్లాడటం వల్ల నేను ఈ ప్రపోజ్ అధర్మకి చేయటం వల్ల తప్పుడు యాక్షన్ తీసుకోవటం వల్ల ఈ ప్రపంచం ఎట్లా ఉంటదో ఇప్పుడు అందుకని నేను ఏం చేయలేక సైలెన్స్ అయిపోయాను. ఆ యాక్షన్ అని చెప్పేసి చెప్తాడనమాట. అప్పుడు హంప సైడ్ మీద పడుకున్నప్పుడు కూడా భీష్ముడు చెప్తాడు ఇది. ఎందుకు అట్లా ద్రౌపదిని అట్లా రాజ్యం అంతా ఇది అయ్యేటప్పుడు ఎందుకు మాట్లాడలేదు భీష్మ నువ్వు అని అంటే ఇట్లా చెప్తూ ఉంటాడనమాట. He did not make excuses for himself, but stood before her in tears. Knowing the truth of her hordes, he had dedicated his life to serving the throne of Hastinapur instead of serving the cause of Dharma, and Hastinapur had now become the center of Adharma. Even in those last remaining days, if the great Bhishma had stood up to Duryodhana and had refused to fight against the Pandavas, the war might not have taken place, and so many lives might have been saved. అది ఇయన్నీ అతను ఎక్స్‌క్యూజ్ చేయటానికే అని చెప్పేసి, ఆ మాత ముందు నుంచొని కళ్ళ నీళ్లు కారుతూ నిజమేంటో ఆ మాటల్లో తెలిసిపోయింది. కానీ అతని భీష్ముడు టోటల్ లైఫ్ డెడికేట్ చేశాడు ఆ హస్తినాపుర్ కొరకు. ఇప్పుడు కానీ అది అప్పుడున్నప్పుడు సర్వ్ చేసేటప్పుడు ఒక కారణం ఉంది ధర్మగా పోవటం. కానీ ఇప్పుడు హస్తినాపురం అనేది అధర్మంగా అయిపోయింది. ఇది చివరికి అతను బతికున్న కొన్ని రోజులు గూడా భీష్మ ముందుకొచ్చి దుర్యోధనునికే ఏసాడు. దుర్యోధనునికి సపోర్ట్ చేశాడు కాబట్టి అట్లా అయింది. అదే గనక అతను చేయకపోతే యుద్ధం ఎందుకు? పాండవాలకి కౌరవాస్‌కి మధ్యన ఇదెందుకు చేసేది? చాలా మంది లైఫ్‌లో బాగుపడేది. అందరూ చాలా సంతోషంగా ఉండేవాళ్ళు అని చెప్పి చెప్తుందనమాట సుజాత. Bhishma has been given the gift of choosing the time of his death, and he told Mata that he close to end his life in this war, and that it would be Arjuna's arrows that would return him to his celestial home. It was because of his failure to oppose Duryodhana evil actions that he led to lay on a bed of arrows for so long, and doing much physical suffering. Yeah, ఇప్పుడు నేను ఇందాక చెప్పింది ఇక్కడ వచ్చింది. భీష్మ ఒక గిఫ్ట్‌లాగా అతను చనిపోవడానికి ఒక వరంలాగా చేసుకున్నాడు. అతనే మాతకి చెప్పాడు. చివరి యుద్ధము జరిగేటప్పుడు లోపల నేను చనిపోతాను యుద్ధంలో అన్నప్పుడు తను అర్జున యారోస్ మీద అంత పడుకొని చెప్పాడన్నమాట. ఆ ఫెయిల్యూర్ ఎందుకు అతను అపోజిట్‌గా దుర్యోధన చేసిన పనులకి ఉండటం వల్ల అతను లై ఆన్ ఎ బెడ్ అదే హంపసంప అంటారు. ఆ యారోస్ పొడుగ్గా ఉండటం, దాని మీద పడుకొని ఫిజికల్‌గా అతను సఫర్ అవుతాడనమాట. అప్పుడు తెలుసుకుంటాడు. నేను ఇది చేస్తే ఇట్లా ఉండేది కాదు. ఆ చేసిన ఫలితం నా రక్తం అంతా పోయింది. ఇప్పుడు నేను రియలైజ్ అయ్యాను, తెలుసుకున్నాను అని చెప్తాడనమాట. Realizing what lay ahead, Mata told him that through the suffering he could endure, Krishna would enable him to wipe out the karma he had incurred. Then she murmured, "But what a burden you are placing on your beloved Arjuna by causing him to kill the person most dear to him, his revered grandfather." Knowing that it was too late to change the course of things, she left him then, saying that she would see him again when it was the time to depart this world. అది. అప్పుడు గుర్తించావు. అది పడుకున్న తర్వాత నువ్వు గుర్తించావు అని మాత చెప్పి, "నువ్వు ఎందుకు సఫర్ అవుతున్నావో కృష్ణుడికి చెప్తే ఇదంతా నీ కర్మ అంతా తీసేవాళ్ళు కదా!" అని ఏమో అడుగుతుందనమాట. అప్పుడు శ్వేత చెప్తుంది ఇదంతా ఒక బర్డెన్‌లాగా నువ్వు ఇది చేసుకున్నావు. ప్రేమతత్వంలో ఉండే అర్జునాని ఎందుకు చంపాలనుకుంటున్నావు? నీకు గ్రాండ్ ఫాదర్‌వే కదా నువ్వు. ఎందుకు కారణం ఏంటి? ఇంత లేట్‌గా తెలుసుకొని నువ్వు మారాలని అనుకున్నా గాని ఉపయోగం ఏమున్నది అని చెప్పేసి మాత అక్కడి నుంచి ఎళ్ళిపోయి, మళ్ళా చెప్పిందనమాట. "నువ్వెప్పుడైతే ఈ ప్రపంచం నుంచి బాడీ డిపార్ట్ అవుతావో, ఆ టైంలో మళ్ళా వస్తాను" అని చెప్పేసి ఎళ్ళిపోయింది అని చెప్తుంది. Then, when Mata left the palace, she found Sri Krishna waiting outside for her, and he simply said, "You have spoken for both of us. You have clarified for him and for the world the damage caused by inaction in the face of evil. By killing him, Arjuna will break the last of his attachments for the sake of restoring Dharma."
అది మాత ప్యాలెస్ నుంచి ఎప్పుడైతే వెళ్ళిపోయిందో అప్పుడు అక్కడ శ్రీకృష్ణ ఈమె కోసము బయట ఎదురు చూస్తూ ఉన్నాడు అనమాట. అప్పుడు శ్రీకృష్ణ ఇట్లా చెప్పాడనమాట. ఏమని? మా ఇద్దరి తరపున నువ్వు మాట్లాడావు. ఇద్దరికి చాలా క్లారిటీగా వచ్చింది. ఎట్లా ఇబ్బందులు డ్యామేజ్ అయింది యాక్షన్ రాక్షసులు ఇట్లా ఈవిల్ వల్ల ఎట్లా ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకని ఎందుకు అర్జునాని బ్రేక్ చేసి ఈ అటాచ్మెంట్స్ ఈ ధర్మాకి వ్యతిరేకంగా ఉండాలి. ఎందుకు యుద్ధము అనేది చెప్తూ ఉన్నాడనమాట. Amma, for so long, I didn't understand Mata, but now I see that everything she does, every action of hers is for a good of the world. She had has to have tremendous courage to stand against indomitable forces, and I think that is a message for all of us. అమ్మ ఇన్నాళ్ళు నాకు అర్థం కాలేదు మాత గురించి మాత చేసే పనులు ఆమె అన్ని ఎట్లా ఉన్నదో ఆమె చేసిన ప్రతి యాక్షన్ కి ప్రపంచం అంతా బాగుండాలని చేస్తుంది నాకు ఇప్పుడు అర్థమైంది ఆమె ఎంత తెలివిగా ట్రెమెండస్ గా పెరుగుతూ ఉంది. పైకి పైకి ఎట్లా ఎదుగుతూ ఉన్నది. ముందు ఆ ఫోర్స్ గాని, ఆమె చేసే మెసేజెస్ కానీ, పంపించటం గాని, హెల్ప్ చేయటం కానీ ఏదైనా సరే అని చెప్పి చెప్తుందనమాట సుజాత వాళ్ళ అమ్మతో. ఐ డిడెంట్ నో ఎనీ ఆఫ్ దట్ బట్ ఐ హావ్ బీన్ గాన్ ఫర్ సో లాంగ్. అమ్మ రిఫ్లెక్టెడ్. బట్ నన్ ఆఫ్ హిస్ సర్ప్రైజ్ మీ. Martha displayed courage and determination even as a young girl. She was always concerned about the people, looking for ways to improve their lives. నాకు అర్థం కాలేదు. ఇన్నాళ్ళు చానాళ్ళు టైం పట్టింది. అమ్మ అది మాత చేసే పనులు తెలుసుకోవటం కానీ అని చెప్తే నాకు ఆశ్చర్యంగా ఉన్నది. ఇప్పుడు మాత యొక్క తెలివి ఆమె ఇది చిన్నప్పటి నుంచే ఉన్నది అని అంటే, అవును ఆమె ఎప్పుడూ ప్రజల గురించి వాళ్ళ లైఫ్ జీవితాలు ఎట్లా పైకి తీసుకురావాలి, ఎట్లా ఇంప్రూవ్ చేసుకొని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు ఎట్లా బతకాలి అనేదే మాత యొక్క కన్సర్న్ ఇది అని చెప్పి చెప్తుందనమాట. She has not changed, Amma. You should have seen her trending to the warriors who had fallen on the battlefield, many of who had tried to undermine her over the years. And yet she showed nothing but compassion toward them. అది మాతో అదే వాళ్ళ అమ్మతో చెప్తుంది. చిన్నప్పుడు ఎట్లయితే నేను చూసానో చిన్న పిల్లప్పటి నుంచి అట్లానే ఉంది మాత. ఆమ ఈ యుద్ధాల్లో పడిపోయిన యుద్ధం భూమి మీద, ఈ బ్యాటిల్ వార్ మీద ఎట్లా ఉన్నదో ఆమ అందరిని అర్థం చేసుకొని ఎన్నేళ్ళు పట్టిద్దో పాపం వీళ్ళందరికీ చూపిచ్చి వీళ్ళందరినీ ఒక ఫ్రెండ్ లాగా తీసుకొచ్చి పైకి క్యూర్ చేస్తుంది అని చెప్తుంది. యూ హ్యావ్ గ్రోన్ ఎ లాట్ ఇన్ అండర్‌స్టాండింగ్ మాలిని. యూ ఆర్ నో లాంగర్ మై డౌటింగ్ చైల్డ్. అంటే నువ్వు చాలా ఎదిగావు. అర్థం చేసుకోగలుగుతున్నావు ఇప్పుడు. ఇంకా నీకు డౌట్‌లనేది లేకుండా పోయింది అని చెప్పి వాళ్ళమ్మ చెప్తూ ఉందన్నమాట. ఐ లాఫ్డ్. ఐ వుడ్ ఇట్ వుడ్ హావ్ బీన్ sad if I had not learned a few things in all these years. For much too long I didn't know Mata words to hurt. అది నవ్వి సుజాత నవ్వి నాకు కొంచెం బాధగా ఉంది. ఇన్నాళ్ళు నేను తెలుసుకోలేకపోయాను. ఇన్ని పనులు చేసినా గాని, ఇన్ని సంవత్సరాలు పట్టింది నేను తెలుసుకోటానికి మాత గురించి. ఇంత టైం కూడా పట్టింది. ఆ మాత వర్డ్స్ నన్ను హత్తుకోవడానికి అని చెప్పి చెప్తుందన్నమాట. I didn't even know what it would mean to do that. It was Menaka who showed me. Now I am trying to abide by everything she says. After a pause, I added softly, I can only continue to try. అమ్మ నాకు అంతకుముందు తెలిసేది కాదు. ఇదంతా మేనక చూపించిన ప్రేమతత్వం మేనక వల్ల నేను ఇంకా ఇంకా తెలుసుకొని ఇంకా ముందుకు వెళ్ళాలి అని చెప్పి ఆపి స్మూత్‌గా చెప్పి ఇంకా నేను ట్రై చేస్తన్నాను. ఇంకా ముందుకెళ్ళడానికి. ఎట్లా మాత గురించి తెలుసుకొని, మాత చేసే పనులు, మంచితనంగా ప్రేమతత్వంలో ఎట్లా ఉండాలి అన్నీ తెలుసుకుంటున్నాను అని చెప్తుంది. We were both silent for a while as we watched the diffuse morning light on the water. My mother spoke first. My dear child, tell me how all of this, the example of her life, applies to your situation now. కొంతసేపు సైలెంట్‌గా ఇద్దరు ఉన్నారనమాట. ఆ మార్నింగ్ రిఫ్లెక్షను, ఆ లైట్ మీద రావటము, వాటర్ మీద పడటము. తర్వాత వాళ్ళ అమ్మ అంతగా వాళ్ళ అమ్మే ఫస్ట్ మాట్లాడిందనమాట. ఏమని? మై డియర్ చైల్డ్ అదే చెప్పు ఇయన్నీ నీ లైఫ్‌లో ఒక ఎగ్జాంపుల్‌గా తీసుకున్నావు గదా! ఏ సిట్యుయేషను ఎట్లా అప్లై చేసుకుంటావు? ఎప్పుడు అవసరమైతే ఎట్లా చేయాలి? అని అడుగుతుందనమాట. ఐ డిడ్ నాట్ రెస్పాండ్ రైట్ అవే. బట్ ఫైనల్లీ ఐ సెడ్ క్వైట్‌లీ ఐ డోంట్ నో. ఐ కెనాట్ సే ఇట్. అదే. మళ్ళా కొంతసేపు సమాధానం చెప్పకుండా ఉంది. చివరికి కామ్‌గా ఉండి, నాకే తెలీదమ్మా ఎట్లా చూడాలి ముందు ముందు ఎట్లా ఉంటదో అని చెప్పి చెప్తుందనమాట.
The same courage and determination that our Rupini has, you must develop as well. She has conveyed to you that you must grow spiritually before you can renew your relationship with the man who befriended you. It seemed he has gained much realization since you knew him last. Now you must catch up. The brief meeting that you had was a boon from Sri Krishna, a result of your friend's beneficial action. You have received a taste of a higher ideal. You must work to achieve it. That is what it means to take our words to heart. అది నిన్ను ఈ కరేజ్ ఈ రుక్మిణి మాతకున్న దయ, శాంతత్వం ఇయన్నీ నువ్వు నీలో ఇప్పుడు కొంచెం కొంచెం తెలుసుకున్నావు. మాత గురించి డెవలప్ అవుతున్నావు. ఆమె ఇంకా నువ్వు లోపల ఇన్నర్‌గా ఏంటి అని నాకర్థం కాలేదని అంది కదా! ఇందాక అంజలి చెప్పిన మాటకి హార్ట్‌గా ఎట్లా తీసుకోవాలి? ఏంటి ఇంకా ఎన్నాళ్ళు పడుతది ఇదంతా అంటే, అప్పుడు స్పిరిచ్యువల్‌గా నువ్వు లోపల లోపల ఎదగాలి. నీకేదైతే తెలుసో ఎట్లా రిలేషన్‌షిప్ ఆ మ్యాన్ నీతో ఉన్నావో నువ్వు కొంచెం గుర్తించావు గాబట్టి, అతని ఫాస్ట్ లైఫ్ ఉండటం వల్ల కొంచెం గుర్తించావు. ఎందుకు ఇది అనేది. అవన్నీ మళ్ళా నువ్వు పైకి తీసుకురావాలి. ఎట్లా అనేది మళ్ళా ఈసారి కలిసినప్పుడు రూట్‌గా అతనికి ఆహ్, శాపం ఉంది గాబట్టి శ్రీకృష్ణ అది ఒక ఫ్రెండ్ మంచి పనులు అతను చేయటం వల్ల, మంచి యాక్షన్స్ పనుల వల్ల అతను పైకొస్తాడు. అట్లానే నువ్వు ఆ టేస్ట్‌ని కూడా హైయర్ లెవెల్‌కి రీచ్ అవ్వాలి. చెయ్యాలి. సాధన చేసి నువ్వు కూడా ఆ లెవెల్‌కి మ్యాచ్ అయ్యేట్టుగా చూసుకోవాలి. నీ పనిని నువ్వు అనుకున్నట్టు లోపలగా చెయ్యాలి. అచీవ్ అవ్వాలి అని చెప్పేసి అంటుంది. అది మాత చెప్పిన మాటలు గుండెకు లోపల హార్ట్‌కి తీసుకొని నువ్వు ఎక్కడెక్కడ ఎదగాలి స్పిరిచ్యువల్‌గా ఏంటంటే ఇది చెప్పింది అని చెప్తుంది వాళ్ళమ్మ. Martha said that I should not dwell on how much time it takes, but rather on who I want to become. I muse. It is strange, but I know that I have received from Martha and Anjali over the years the wisdom and guidance that I would have received from you. Had we not been separated, it was due to Martha's blessing that there was no lack of counsel for me. The only shortcoming was my own capacity to understand. I was one of the few to stay in the women's quarters for so long, 12 ఇయర్స్. అదే మాత చెప్పింది చాలా సార్లు నేను ఎట్లా తీసుకొని దాన్ని ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలి, ఎట్లా అవ్వాలి అని అనుకుంటుంది. కానీ మాత అంజలి దగ్గర నుంచి చానాళ్ళ నుంచి నేను వాళ్ళ దగ్గర నుంచి నాలెడ్జ్ చాలా గెయిన్ చేశాను. నేను ఒక్కదాన్నే ఈ మాతా బ్లెస్సింగ్స్ వల్ల కౌన్సెలింగు ఇలా తీసుకోవటం వాళ్ళ ద్వారా చాలా రిసీవ్ చేసుకున్నాను. నాలెడ్జ్ కావాల్సినంత నాలెడ్జ్. అది నాకొక్క ఓన్‌గా ఎట్లా కెపాసిటీ ఉంది అర్థం చేసుకోవటము, అది నేను ఎట్లా తీసుకోవాలి. ఇప్పుడు ఇదంతా వుమెన్స్ క్వార్టర్స్‌లో నేను ఒక్కదాన్నే అన్నాళ్ళు ఉన్నాను. 12 ఏళ్ళు ఉన్నాను అని చెప్పేసి అంటుందనమాట. ఉన్నా గాబట్టి వాళ్ళ దగ్గర నాలెడ్జ్ నేను చాలా గెయిన్ చేసుకున్నాను. అది ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలి, ఎట్లా సాధన చేయాలి అనేది నేను తెలుసుకోవాలి అని చెప్తుంది. ఇట్ వాస్ బికాస్ ఆఫ్ యూ దట్ దిస్ వాస్ పాసిబుల్ అండ్ నాట్ డ్యూ టు ఎనీ యాక్ట్ ఆఫ్ మైండ్. యువర్ ప్రేయర్స్ టు సీతామ అండ్ ద ఫ్యాక్ట్ దట్ ట్వైస్ యూ హిడ్ ద యంగ్ Rukmini from the palace guard. While living in the women's quarters, I heard many things that an act of kindness is never forgotten. అదే. ఇదేమి కష్టమేం కాదు. పాసిబుల్ నువ్వు చేయగలవు. నీ మైండ్ అట్లా పెట్టుకొని సీతామాత గురించి ప్రే చేస్తూ ఉండు. ఒకటి కాదు, 2 సార్లు కాదు ఇట్లా చేసుకో. నువ్వు చిన్నప్పుడు ప్యాలెస్ గార్డ్స్ నుంచి రుక్మిణి మాత అని నేనెట్లా వాళ్ళ హైట్ కనిపించకుండా ఈ విలేజెస్‌లో డాన్స్ ప్రోగ్రామ్స్ జరుగుతుంటే స్టేజ్ ఎనకాల ఇంకొక రూట్ నుంచి వాళ్ళ కంట పడకుండా ఎట్లా రుక్మిణి మాత వెళ్ళేదో అంతా అట్లా ఒకటి సారి, 2 సార్లు కాదు. నువ్వు ఇన్నాళ్ళు వుమెన్స్ క్వార్టర్స్‌లో ఉండి ఇంత టైము ఆమె మీద దయ, జాలి అది ఎప్పుడూ ఉంటూనే ఉంటది అందరి మీద మర్చిపోదు అని చెప్తుందనమాట. That may be true, my mother replied with a smile. But I am sure it is your own past deeds that have brought you to Rukmini Devi. Didn't you tell me that Anjali said you had been a servant in Janaka Raj's ancient Mithila? It was your own devotion that led you back to the one you had once served. అది నిజము అని చెప్పి వాళ్ళమ్మ నవ్వుతూ సమాధానం చెప్పిందనమాట సుజాతకి. ఇంకా ఇంకా ఏం చెప్తుంది, నువ్వు ఇంకా ఇంకా ముందు పాస్ట్ లైఫు రుక్మిణీదేవి దగ్గరకొచ్చింది కాబట్టి ఇప్పుడు సరిపోయింది. నీకింకా అంజలి చెప్పలేదా? నువ్వు ఒకప్పుడు సర్వెంట్‌గా జనక మహారాజు దగ్గర ఉన్నప్పుడు మిథిలాలో నువ్వొక పనిచేసే సర్వెంట్ అని చెప్పలేదా? అది కూడా ఒక డివోషన్ వాళ్ళు ఎట్లా స్పిరిచ్యువల్‌గా ఎట్లా బ్యాక్‌కొచ్చి ఎట్లా నువ్వు సర్వ్ చేసావో అది చెప్పలేదా అని అడుగుతుంది. చాప్టర్ 34
leaving Dwarka. The years drifted past. I found comfort in my internal conversations with my friend Sacha. 5 years after my mother came to live with Abhishek and me, Mohit passed away quietly in the night. A few years later, my mother herself left us. During this time, Kasini and Ishan had a daughter, Chandrika. One life lives and another arrives. I thought about how often that had been the case in my life. The death of Uddhav has brought me Amba. Her death had brought Kasini to me, and Menaka's death had brought back my mother. All through the blessings of Mata, through her grace, working with hidden forces to enable the karmic seeds to come to the fruition. అదే కొన్నేళ్ళు ఆగినాక పాస్ట్‌లో ఆమె ఎట్లా కంఫర్ట్ లోపల లోపల ఆమె మాట్లాడుకుంటూ ఉందనమాట. ఏంది వాళ్ళ ఫ్రెండ్ సత్య గురించి. వాళ్ళమ్మ ఎట్లా వచ్చి 5 ఏళ్ల తర్వాత అభిషేక్ వీళ్ళని కలిసింది. తర్వాత ఒకరోజు కామ్‌గా మోహిత్ చనిపోయాడనమాట ఒక రాత్రి. తర్వాత వాళ్ళ అమ్మ ఒకటి వీళ్ళని వదిలేసి ఒకటి ఉండటము. ఆ టైంలో కాసిని, ఇషానుకి చంద్రిక పుట్టటము. అంటే ఒకళ్ళు ప్రాణము వదిలితే లైఫ్ లీడ్ చేస్తూ ఇంకొకళ్ళు వస్తారు అని తెలిసింది. ఇయన్నీ ఒకటి తర్వాత నాకు నా జీవితంలో జరిగిన కేసెస్ అని చెప్తుంది. ఉదవ్ చనిపోయి అంబని వచ్చింది. అంబ చనిపోయి కాసినిని తీసుకొనొచ్చింది. కాసిని చనిపోయి మేనక డెత్ వచ్చింది. ఆ తర్వాత మా అమ్మొచ్చింది. ఇదంతా ఒక వరంగా మాత యొక్క బ్లెస్సింగ్స్ వల్ల గొ గొప్పదనం, ప్రేమతత్వంలో ఇవన్నీ ఒకదానికి వెనక ఒకటి తర్వాత ఒకటి కర్మిక్ యాక్షన్స్ లాగా ఎట్లయితే ఇత్తనాలు వేస్తే ఫలాలు ఎట్లా ఫ్రూట్స్ లాగా ఎట్లా మనకి ఫలితం ఇస్తదో చెట్లు అట్లానే అయింది అని చెప్తుంది. Abhishek never quite recovered from the war or from his sadness over the loss of Menaka, but he was able to function in his new position and so life continued for us. Ishan and Kasini visited every year, encouraging us to move to Indraprastha, but we kept postponing, not quite ready to leave the city we both loved. అది అభిషేక్ కొంచెం కామ్‌గా ఉంటున్నాడు గానీ, ఇంకా ఆ యుద్ధం గురించి, ఆ జరిగిన బాధ గురించి మళ్ళా అది కాక మేనక కూడా చనిపోయింది కాబట్టి, ఆ బాధని మళ్ళా గుర్తు తెచ్చుకుంటూ కొంచెం ఇబ్బందికరంగా ఉందనమాట అభిషేక్‌కి. అది మళ్ళా అతనికి దొరికిన అడ్మినిస్ట్రేషన్ సైడు పొజిషను అంతా బానే చేసుకుంటున్నాడు. అట్లా లైఫ్‌ని అట్లా లీడ్ చేస్తున్నారు. ఈశాన్యను, కాస్‌ని ప్రతి సంవత్సరం వచ్చి వెళ్తూ ఉన్నారనమాట. ఎంకరేజ్ చేసి వాళ్ళు ఇంద్రప్రస్థానికి రమ్మని అడుగుతూ ఉన్నారు. వీళ్ళే పోస్ట్‌పోన్ చేస్తున్నారు. మేము ఇంకా రెడీగా లేము. ద్వారకా సిటీ వదిలేసి అక్కడ రావటానికి. ఇక్కడ మాకు నచ్చింది అని చెప్తూ ఉందనమాట. I didn't see Mata Ranjali much in those years, as they were both spending more time in seclusion. The city was once again bustling with activity and prosperity, and few people discussed the Great War. It seemed that Dwaraka and the whole of the Aryan region had moved on. A new generation that knew nothing of the war was growing up. అదే. మాతని అందరిని చాలా సంవత్సరాలయిందనమాట. ఇద్దరితో మాట్లాడి, చూసి వాళ్ళు ఎక్కువ సెక్యులరిజం వైపు ఎక్కువ టైం అంతా స్పెండ్ చేస్తున్నారు. ఇప్పుడు సిటీ అంతా ఒక పనిగా, ఒక యాక్టివిటీగా ఒకటి ఇది చేయాలి, అది చేయాలి. కొంతోళ్ళు యుద్ధానికి ఎట్లా జరిగింది గొప్ప యుద్ధము ఇది అని మాట్లాడుకుంటూ ఉన్నారనమాట. ఇది ద్వారకాలో ఉన్న ఆర్యన్ రీజన్స్ అనేవాళ్ళు కొత్తగా పుట్టుకొని వచ్చారనమాట. ఈ జనరేషన్ రావటము, ఎట్లా యుద్ధానికి మళ్ళా యుద్ధం వస్తే ఎదుర్కొని అట్లా పెరుగుతూ ఉంది అని చెప్తుంది. Since my mother death, I had begun taking early morning walks alone by the sea. Rarely were there many people about at that time. Just the fishermen setting out of the day's catch. One day I woke earlier than usual and was drawn to go down to the water just as the sun was rising. As I walked alone to the shore, I watched the seagulls driving for their morning meal and listened as the water swept against the sand in his rhythmic dance. The sound was most soothing. Normally, I would sit for a while and think of my friend Sacha, wondering what spiritual treasures were being revealed to him at that moment. But I didn't feel inclined to sit on this particular morning, and so I kept walking. అదే. తర్వాత వాళ్ళమ్మ చనిపోయిందనమాట. వాళ్ళమ్మ చనిపోయిన తర్వాత పొద్దున్నేమో మళ్ళా ఎర్లీ మార్నింగ్ వాక్‌కి వస్తూ ఉందనమాట. సముద్రం దగ్గర పక్క నుంచి నడుస్తూ ఉంటాం గదా! అట్లా వస్తుందనమాట. అక్కడ కొంచెం పీపుల్ ఆ టైంలో ఎక్కువ మందిని చూసేది గాదు. ఈ చేపలు పట్టేవాళ్ళు, ఆ పొద్దున పూట చేసుకునే పనులు వాళ్ళని తప్ప ఎక్కువ చూసేది. ఒకరోజు ఆమె పొద్దున్న యూజువల్‌గా ఎట్లయితే వచ్చిందో వాటర్ పక్క నుంచి వస్తుంటే సూర్యుడు రావటము, రైజ్ అవ్వటము, ఆహ్, సముద్రం పక్కన
నడుస్తూ ఉందనమాట. అప్పుడు ఆమె ఒక సౌండ్ ఈ సీగల్స్ వస్తాయి కదా! సౌండ్ పైకి రావటం వాళ్ళ ఆహారం కోసము ఆ వాటర్‌లోకి రావటము, మళ్ళా సాండ్ మీదకి రావటం, వెళ్ళిపోవడం. అదొక రిథమిక్ డాన్స్ లాగా వాళ్ళకి చేస్తూ ఉంటే ఆ సౌండ్ బాగా కొంచెం స్మూత్‌గా అనిపిచ్చింది. ఎక్కువ ఏంటి అంటే ఆ సీషోర్‌కెళ్ళినప్పుడు కొంతసేపు అక్కడ కూర్చొని సత్య గురించి ఆలోచించి ఉండేది వాళ్ళ ఫ్రెండ్. కానీ ఈ స్పిరిచ్యువల్ ట్రెజర్స్ ఏంటి? ఎట్లా కనుక్కోవాలి? ఏ మూమెంట్ ఏంటి? అని అడగదు. కానీ ఆమెకి ఆ క్షణము ఇలా చేసి రిథమిక్ డాన్స్ ఇట్లా సీగల్స్ రావటము, సాండ్‌లోకి తర్వాత వాటర్‌లోకెళ్ళడము ఇలాంటివి చూసేసరికి ఆహ్, ఆ రోజు పొద్దున పూట పర్టిక్యులర్‌గా ఆ రోజు కూర్చోకుండా నడుస్తూనే ఉన్నాను అని చెప్తుంది. In the distance, I could see a long figure seated in meditation pose. It must be some ascetic, I thought, as he wore a simple orange cloth. But as I drew closer, I saw that it was a woman sitting there by the side of the incoming waves. I was thinking to walk by quietly so as not to disturb her. But as I began to pass, I stopped and stood staring, stunned. As I looked into the serene face with closed eyes, I realized it was Mata. I had not seen her in many years. Her hair was totally white now, drawn up on top of her head, covered by an orange cloth. Her face, now thinner, was still mostly unlined and shone with an aging beauty. I stood there unsure of what to do. I should not disturb her, I thought, but it was a rare encounter, and I could not bring myself to step away. దూరంగా ఒక ఫిగర్‌ని చూసిందనమాట. వాళ్ళు మెడిటేషన్ పోజ్‌లో కూర్చొని ఉన్నారనమాట. కొంచెం ఎవరా ఎసెటికా వీళ్ళు ఋషులా ఏంటి? అది సింపుల్‌గా వాళ్ళు ఆరెంజ్ క్లాత్ వేసుకొనున్నారు. యాస్ హి వోర్ ఏ సింపుల్ ఆరెంజ్ క్లాత్ ఎట్లా చుట్టుకున్నారు అట్లా ఉన్నారని దగ్గరికెళ్దామని ఎళ్ళిందనమాట. అక్కడికెళ్లి చూస్తే ఒక వుమను ఆహ్, ఎక్కడైతే ఈ అలలు వస్తున్నాయి, వేవ్స్ వచ్చి వస్తున్నాయి అక్కడ కూర్చొనుందనమాట. అప్పుడు ఈమె నడుస్తూ ఆలోచిస్తూ చిన్నంగా ఆమెలో అమ్మో! డిస్టర్బ్ చేయకూడదు. స్టాప్ చేయకూడదు. ఆమె ఏ మూవ్‌మెంట్‌లో ఉన్నదో అని చెప్పేసి మెడిటేషన్ చేసుకుంటుంది కదా! ఇదని చెప్పి ఆమెని వివరిస్తుందనమాట. కూర్చున్న ఆమె ఎట్లా ఉంది? కళ్ళు మూసుకొని ఉంది ఫేస్‌తో. ఆ తర్వాత గుర్తించి మాత ఏంటి ఇన్నేళ్ళు పట్టింది మాతని చూడక నేను. ఆమె జుట్టంతా తెల్ల జుట్టయిపోయింది. ఆమె తల అంతా కొంచెం పైనంతా పడటము, ఆరెంజ్ క్లాత్‌తో కప్పబడిపోయింది. కవర్ అయ్యి ఉంది. చిన్న చిన్న ఫేస్‌గా పల్చగా ఉన్నది. ఇదంతా చూసి ఆమె ఏజ్ మీద పడ్డట్టుగా కనిపిస్తుంది. ఇదంతా ఏంటి? అయినా గాని నేను ఆమెని డిస్టర్బ్ చేయకూడదు. ఇది నాకు రేర్‌గా దొరికిన అవకాశము. అందుకని చెప్పేసి అక్కడి నుంచి ఎళ్ళకూడదు అని అంటుంది. అక్కడ ఆమె ఉన్న మాతానని గుర్తించి డిస్టర్బ్ చేయకూడదు అని అనుకుంటుంది. డాటర్ ఆఫ్ దర్శన కమ్ సిట్ విత్ మీ షీ మర్మర్డ్ విత్ స్టిల్ క్లోజ్డ్ ఐస్. అదే. వాళ్ళ అమ్మ పేరు దర్శన గదా! అందుకని డాటర్ ఆఫ్ దర్శన కమ్ సిట్ విత్ మీ అని ఆమె కళ్ళు మూసుకొని, కళ్ళు తెరవకుండానే కళ్ళు మూసుకొని, "నువ్వు దర్శిని యొక్క కూతురు గదా! వచ్చి కూర్చో" అని చెప్పి చెప్తుందనమాట. మాత I exclaimed quietly, sinking down onto my knees on the sand beside her and bending my forehead to the ground in the gesture of reverence. She had never called me that before, and I was somewhat startled. అంటే మాత అని చెప్పేసి అందనమాట. సడెన్‌గా అట్లా పిలిస్తే కామ్‌గా, ఆశ్చర్యంగా అని మాత అని చెప్పేసని ఆశ్చర్యంగా కామ్‌గా ఉండి మోకాళ్ళ దండలేసి శాండ్‌లో బెండ్ అయ్యి ఫోర్‌హెడ్‌ని నేలకు ఆనించి ప్రణామంలాగా చేస్తూ ఉందనమాట. ఎప్పుడు మాత ఎప్పుడు ఇట్లా అంతకుముందు ఎప్పుడు పిలవలేదే అని చెప్పి ఏమో అట్లానే నుంచొని చూస్తూ ఉందనమాట. ఏంటిది కొత్తగా ఉంది అని. Opening her eyes, she smiled and said, "You are so much like your mother." Of all the people in Vrudabash, she was one of the few who could recognize me when I went out in disguise. అదే కళ్ళు తెరిచి ఆమె ఎవరైతే ఉన్నదో అక్కడ ఆరెంజ్ కలర్ క్లాత్ ఇదంతా ఆమె కళ్ళు తెరిచి నవ్వుతూ చెప్తుంది. నువ్వు సేమ్ మీ మదర్ లాగే ఉన్నావు. ఎవరైతే ఆ వృందావనంలో ఉన్న జనాభా అందరిలో కొంతమందే నన్ను గుర్తిస్తారు. ఇది అని చెప్పి చెప్తుందనమాట. ఐయామ్ సారీ టు డిస్టర్బ్ యూ మాత. అది నాకు సారీ చెప్తుందనమాట. నేను నిన్ను మెడిటేషన్ చేసుకుంటుంటే డిస్టర్బ్ చేసినందుకు సారీ అని చెప్తుంది. ఐ యామ్ గ్లాడ్ యూ హావ్ కమ్. దే ఆర్ థింగ్స్ ఐ వాంట్ టు సే టు యూ సుజాత అండ్ వి మే నాట్ హావ్ అనదర్ ఛాన్స్ టు స్పీక్. అదే. నువ్వొచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉన్నది. నేను నీకు కొన్ని పనులు చెప్పాలి. నువ్విప్పుడు రావటం మంచిదైంది. మళ్ళా నాకు అవకాశం లేదు నీతో మాట్లాడటానికని చెప్తుందనమాట ఆమె. యువర్ మదర్ డిడ్ వాట్ షీ హాడ్ కమ్ టు డు. షీ హెల్ప్డ్ టు ఎలివేట్ ద ఆర్ట్ ఆఫ్ డాన్స్.
For her, it was not mere entertainment, but performed spiritual expression. Now others will follow the path she has left. నీకు తెలుసు కదా మీ అమ్మ ఎట్లా పైకొచ్చిందో, ఏ వల్ల ఎట్లా హెల్ప్ చేసింది ఆ డాన్స్‌ని, అదొక కళని పైకి ఎట్లా తీసుకొచ్చిందో, అది ఆనందించడానికి కాదు. అదొక స్పిరిచ్యువల్ ఎక్స్‌ప్రెషన్ కోసము ఆమె తీసింది. అట్లనే నువ్వు గూడా ఆమె అదే దారి ఫాలో అవుతూ బాడీ వెకేట్ చేసింది అని చెప్తుందనమాట. Suddenly, the thought entered my mind that I had never thanked Mata for bringing my mother to Indraprastha to care for Ishan, thus enabled by reunion with her. Mata, I know that it was you who found my mother and brought her to Indraprastha so that she would help raise Ishan. I have never thanked you for that. అంటే అప్పుడు ఇలా అనగానే ఏమో గుర్తుకొచ్చింది సుజాతకి. ఏమని సడెన్‌గా మైండ్‌లోకి రియలైజ్ అయ్యి, నేను మాతకి మా అమ్మని నన్ను కలిపినందుకు థాంక్స్ చెప్పలేదు. ఇంద్రప్రస్థంలో ఉంచి ఇషాన్ని కేర్ చేసినందుకు, ఇదంతా మమ్మల్ని కలిపినందుకు అని గుర్తుకొచ్చిందనమాట. నువ్వే కదా మా అమ్మని కనుక్కొని ఇంద్రప్రస్థకి ఆమెని అక్కడికి పంపించి, ఎట్లా ఇషాన్ని పెంచి ఇది చేసావు. ఇదంతా నీకు థాంక్ యూ చెప్పాలి. నేను ఇంతవరకు థాంక్ యూ చెప్పలేదు అని గుర్తు తెచ్చుకుందనమాట. You have thanked me many times. Do you think I need words to know your sentiments? A number of relationships from your past have now been resolved. But in this life, you have also planted seeds for the future. Many of you fast birds have been spent in very modest circumstance learning services, but now your questioning mind is leading you to the path of self knowledge. In the future, this is what you must pursue. There was a purpose to that meeting with you. Your old friend is the forest that night, a purpose both for him and for you. He has only a few lifetimes left before transcending the need for earthly rebirth. Your journey will be longer. If you are to meet again in earthly form, you must pursue the path of knowledge with serious intent. అదే నువ్వు నాకు చాలా సార్లు థ్యాంక్స్, గ్రాటిట్యూడ్ చెప్పావు. నువ్వు ఆలోచించాలి. ఇది కాదు నాకు కావాల్సింది. ఇది నువ్వు ఉన్న సెంటిమెంట్లు, ఈ మాటలు కాదు కావాల్సింది. నీకు ఈ రిలేషన్‌షిప్, పాస్ట్‌లో ఉన్న రిలేషన్‌షిప్ అన్నీ ఇప్పుడు ఈ కొత్త లైఫ్‌లో అన్నీ సాల్వ్ అయిపోయినాయి. ఎట్లా ఎట్లా అనేది. నువ్వు ఈ ప్రెజెంట్ లైఫ్‌లో విత్తనాలు వేశావు ఫ్యూచర్ కొరకు. అలానే నువ్వు చాలా పాస్ట్ బర్డ్స్ గురించి ఎట్లా నువ్వు తెలుసుకొని నేర్చుకున్నావు. పాస్ట్ జన్మల గురించి క్వెషనింగ్ మైండ్ నుంచి బయటకొచ్చి నాలెడ్జ్ మైండ్‌కి సెల్ఫ్‌గా తెలుసుకొని నాలెడ్జ్ దారిలో పడ్డావు. ఇంక ఫ్యూచర్ ఏంటి అంటే, అది ఎట్లా ఎళ్ళాలి? ఎట్లా ముందుకెళ్ళాలి? అదొక పర్పస్ వల్ల నువ్వు ఓల్డ్ ఫ్రెండ్‌ని అడవిలో కలిసావు ఆ రాత్రి. అతనికి తెలుసు, నీకు తెలుసు. ఇంకా అతనికి కొన్ని జన్మలే, లైఫ్ టైమ్సే ఉన్నది. అతను మళ్ళా భూమి మీద మళ్ళా పుట్టేసరికి నీ జర్నీ కొంచెం టైమ్ లాంగర్ పడతది. నువ్వు గనక మళ్ళా అదే ఫార్మ్‌లో ఈ భూమి మీద పుట్టి కలుసుకుంటే, నీకు ఒక నాలెడ్జ్ ఇది సీరియస్ అదెందుకు అనేది తెలుస్తది అని చెప్తుందనమాట. వెన్ షీ పాస్డ్, ఐ ఆస్క్డ్ మాత, హౌ డు ఐ డూ దట్? అదే. ఆమె ఆపినప్పుడు అడిగిందనమాట. అదెట్లా జరుగుతది అని సుజాత మళ్ళా అడుగుతుంది మాతని. ద ఆన్సర్స్ టు ఆల్ యువర్ క్వెషన్స్ లై వితిన్, బట్ యూ హావ్ టు స్టిల్ ద మైండ్ టు పర్స్యూ దెమ్. Don't seek answers in the external world, for the answers are not there. She was quiet for a moment before she went on. Everything you see here will soon disappear. These forms are but shadows of the one reality. Don't be satisfied with shadows, Sujata. Use your questioning mind to go deeper. You came to be a doubting young woman, but you are now freed from those doubts. It is time to use your inquisitive nature for another purpose. అదే నీ క్వెషన్స్ అన్నీ ఒకటి తర్వాత ఒకటి వస్తూ ఉంటది. నువ్వు స్టిల్‌గా మైండ్‌ని తెలుసుకో. మైండ్ ద్వారా ఈ ఆన్సర్స్ అన్నీ బయట కాదు కనిపించేది. ఇన్నర్ లోపల ఆన్సర్స్ నువ్వసలు ఆ మొమెంట్ కొరకు ఎదురు చూడు. ఇయన్నీ ఒకటి తర్వాత ఒకటి వస్తది. అవన్నీ ఒకటి తర్వాత ఒకటి వచ్చి వెళ్ళిపోతూ ఉంటది. ఆ ఫార్మ్స్ కానీ నువ్వు రియాలిటీ చేయాల్సిన పనులు తెలుసుకో. నిజంగా ఏం చేయాలి? ఏంటి అది నువ్వు షాడో రూపాన వచ్చేయి కాదు తెలుసుకోవాల్సింది. నిన్ను సాటిస్ఫై చెయ్యవు సుజాత. నువ్వు నీ క్వెషనింగ్ మైండ్‌తో ఉన్నప్పుడు నువ్వు చాలా లోతుగా వెళ్లి తెలుసుకోవాలి. ఆ డౌటింగ్ మైండ్ నువ్వు చిన్నప్పటి నుంచి ఉన్నది. ఇప్పుడు నువ్వు దాని నుంచి ఫ్రీ అయ్యావు. ఇంక ముందు ముందు నువ్వు నేచర్ గురించి ఎట్లా అనదర్ పర్పస్ ఏంటి? ఏంటి దారేంటి? అనేది నువ్వు తెలుసుకోవాలి అని చెప్తుంది మాత. I looked at her questioningly. I did not understand her meaning. Sensing this, she added, you may not understand me now, but you will in time. You have me two great souls who will guide you future.
అదే. మళ్ళా క్వెషన్ అడిగిందనమాట. "నువ్వు చెప్పిన దానికి నాకు అర్థం కాలేదు. ఏంటి ఆ మీనింగు ఏంటి?" అని అడిగితే మాతో చెప్తుందనమాట. "నీకిప్పుడు అర్థం కాదు. అది ఒక టైమొస్తేనే అర్థమవుతది. నువ్వు మళ్ళా గొప్ప 2 ఆత్మలతో ఫ్యూచర్‌లో అవి గొప్ప ఆత్మలు 2 నిన్ను గైడ్ చేస్తది" అని చెప్తుందంట. "వన్ ఈజ్ సచ్చా" ఐ రిప్లైడ్ క్వైట్‌లీ. "బట్ హూ ఈజ్ ది అదర్?" అదే. ఒకడు సచ్చానా, ఇంకొకళ్ళు ఎవరు అని మళ్ళా మాతని అడుగుతుంది. "యూ హావ్ ఆల్రెడీ మెట్ హిమ్." అంటే అతన్ని కూడా కలిసావు అని చెప్తుంది. మై మైండ్ స్కాన్డ్ ద పీపుల్ ఐ హాడ్ నోన్ ఆర్ క్రాస్డ్ పాత్ విత్ ఓవర్ ది ఇయర్స్. అర్జున ఐ ఆస్క్డ్ ఇన్ సర్ప్రైజ్. అది అంతా తనకి ఎదుర్కొన్నది, ఎవరెవరిని కలిసింది అంతా మైండ్‌లో అంతా ఒక బాడీ స్కాన్ ఎట్లా చేస్తారో పైకి కిందకి అన్నీ గుర్తు తెచ్చుకుంటూ ఉందన్నమాట. కొంతసేపయినాక ఆమెకి కొన్నేళ్లయిన తర్వాత గుర్తుకొచ్చింది. అర్జునానా అని ఆశ్చర్యంగా కొంతసేపయినాక చెప్పింది. She nodded. When I first approached Krishna about setting up the quarters for women and men who needed a safe place for retreat, he was quiet at first, knowing that this would cause unwelcome ripples in some of the powerful families. But then he smiled and said, "You will find and take in many who is in the future will be spiritually guided by Arjuna. He will give them the tools they need in their search for self knowledge." So you see, this was as much Krishna's work as mine. Our part of that work is now done, she said quietly, closing her eyes again. Arjuna has only just begun. Sujata, it is the time for you to leave Dwaraka. Take your brother and go to Indraprastha. Do not delay. She spoke in a low tone, and I felt her entering into a deep interior space. అదే మాత మళ్ళా తలదూపి చెప్తుంది. ఫస్ట్ నువ్వు ఇక్కడ అప్రోచ్ కృష్ణని ఎట్లా కలిసావు ఉమెన్స్ క్వార్టర్స్ మెన్ కృష్ణుడు చెప్పాడు కదా! వుమెన్స్‌కి, మెన్‌కి సెపరేట్‌గా సేఫ్ ప్లేస్ వాళ్ళు ఉండటానికి ఇదంతా. అదే కారణం వల్ల ఇక్కడ కొంత గొప్ప ఫ్యామిలీలుగా వాళ్ళు పవర్‌ఫుల్‌గా ఎదిగారు అని నవ్వుతూ చెప్తుంది. తర్వాత చెప్తుందనమాట. ఫ్యూచర్‌లో వాళ్ళు స్పిరిచ్యువల్‌గా గూడా అర్జును గైడ్ చేస్తారు వాళ్ళకి అని చెప్పి ఒక వ వస్తువులిచ్చి అతను సెల్ఫ్ నాలెడ్జ్ కొరకు వెతుకుతూ ఉంటారు వీళ్ళందరూ అని చెప్పిందనమాట. ఇది కృష్ణ పని చేసిందిదంతా. ఇప్పుడు మా పని చేయాల్సిన పనంతా అయిపోయింది అని కామ్‌గా ఉండి కళ్ళు మూసుకుందనమాట మాత. మళ్ళా అర్జున ఇప్పుడే స్టార్ట్ చేశాడు. సుజాత ఇంకా నువ్వు ఇక్కడి నుంచి ద్వారకా నుంచి వెళ్ళిపో. నువ్వు నీ బ్రదరు ఇంద్రప్రస్థకి. ఇంకా ఆలస్యం చెయ్యొద్దు అని చిన్న వాయిస్‌తో చెప్పిందనమాట. అప్పుడు డీపర్‌గా ఇంటీరియర్ స్పేస్‌గా ఆమె వెళ్తూ ఆలోచిస్తూ ఉంది. నాతో "ఐ కెనాట్ బేర్ టు లీవ్ యూ" ఐ విస్పర్డ్. అదే నేను తట్టుకోలేను నువ్వు వెళ్ళిపోతే అని చిన్న వాయిస్‌తో చెప్తూ ఉందనమాట.